హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పోలీస్ శాఖలో 17,000 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ. సో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 17,000 ఉద్యోగాల పోస్టులకు భర్తీకి సర్కారు సన్నాహాలు చేస్తుంది. సో ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు అందినట్లుగా సమాచారం. దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే భర్తీ ప్రక్రియను సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే వీలుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 4వసారి జరిగే భర్తీలు ఇవి. ఇంతకు ముందు 3 సార్లు భర్తీలు జరగగా ప్రతిసారి 16,000కు పైగా చిలుకు పోస్టులను భర్తీ చేశారు. అయితే ఈసారి జరిగే భర్తీల తర్వాత ఇక ముందు ప్రతి ఏడాది పోలీసు భర్తీలు జరపాలనేసి ఇక్కడ ఉన్నతాధికారులు యోచిస్తున్నటువంటి సమాచారం అండి. సో ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఏడాది జూన్ నెలలో పోలీసు భర్తీలు. సో ఇక్కడ చూడవచ్చు సార్, మనకు ఎస్పెషల్లీ పోలీస్ నియామక మండలి సవ్యంగా వ్యవహరించేనా అనేసి ఇవ్వడం జరిగింది కదా. ఇది ఇలా ఉండగా పోలీస్ భర్తీలను పోలీస్ నియామక మండలి చేపడుతుంది అనేసి తెలిసింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2లో తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగమా, తక్కువ మార్కులు వచ్చినా కూడా గ్రూప్ 2 పోస్టులకు ఇస్తున్నారనేసి గ్రూప్ 2 పోస్టులపై హైకోర్టుకు అభ్యర్థులు ఆశ్రయించడం జరిగింది. సో కొందరు అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టుకు అయితే ఆశ్రయించడం జరిగిందండి. సో టీజీపీఎస్సీ భర్తీ అయినటువంటి పోస్టుల్లో కొన్నింటిపై అభ్యర్థులు అనేక అనుమానాలు ఉన్నాయన్నమాట వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ కొందరు జోన్ 1లో ఉంటే అభ్యర్థికి జోన్ 6లో ఉద్యోగం ఇచ్చారనేసి, తక్కువ మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి ఉద్యోగాలు ఇచ్చారనేసి, సో ఇలా ఎన్నో అనుమానాలతో మొదటి రోస్టర్ పాయింట్లను అన్రిజర్వ్డ్ కేటాయించాలనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టుల్లో కూడా వివాదం అయితే ఇక్కడ ఉన్నది. సో చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 సంబంధించినటువంటి హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో కూడా అవినీతి జరిగింది అన్న దానిపైన అభ్యర్థులు మరి సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ఉన్నటువంటి విషయం మనకు తెలిసింది. పోలీస్ శాఖలో మరి 17,000 ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పోలీస్ శాఖలో మాత్రము ఖచ్చితంగా 17,000 నుంచి 20,000 ఉద్యోగాలు వస్తాయి మిత్రమా. మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఎవరైతే రీసెంట్గా 1 or 2 మార్క్స్తో మీ యొక్క సర్వీస్ను కోల్పోయారో, ఈసారి మాత్రం మీరు ఒక ఎస్ఐగా, ఒక కానిస్టేబుల్గా మీ యొక్క ఏదైతే పోస్టు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అది సాధిస్తారు. మీ యొక్క లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి నేను ఎప్పటి నుంచో స్టూడెంట్స్ చెప్తూనే ఉన్నా. సో ఇప్పుడు ఇదే విషయం పైన ఈరోజు కూడా రావడం జరుగుతుందండి. సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి రానున్న రోజుల్లో కూడా భారీ ఎత్తున నోటిఫికేషన్లు వెలువరించాలనేసి కూడా ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ దిశగా ఇప్పటికే అనేక శాఖల్లో ఆయా పోస్టుల వివరాలను సేకరించి మరి ఆర్థిక శాఖ కొన్ని శాఖలు పోస్టులను పంపించారు. ఆర్థిక శాఖ ఇప్పటికే కొన్ని పోస్టులను కూడా ఆమోదించడం జరిగింది. సో ఈ తరుణంలో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు డిసెంబర్ ఆర్ జనవరిలో కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్లు మీరు చూస్తారు. అటు పోలీస్ శాఖలు అయినా సరే, ఇటు గ్రూప్స్ అభ్యర్థులైనా సరే, ఇటు డిఎస్సి అభ్యర్థులైనా సరే, సో ఇటు పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, అటు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలైనా సరే, ఇటు లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, సెరికల్చరల్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, ఎండోస్మెంట్ పోస్టులు అయినా సరే, ఇలా చాలా విధాలుగా ఈసారి మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలనేసి ఒక ప్రయత్నంలో ఉన్నది. ఖచ్చితంగా జనవరిలో ఆర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.